రవి గారు చాలా చక్కని మాటలు, రవిప్రసాద్ అన్న గారు చాలా చక్కని మాటలు చెప్పారు. మంచి మాటలు ఎల్లప్పుడూ కొద్దిగానే ఉంటుంది. నేను ఎప్పుడు విందామనుకుంటాను కొద్దిసేపు అయిన మాట, కానీ చాలా క్లుప్తంగా కొద్ది మాటలే చెప్తూ ఉంటారు. విలువైనవి ఎప్పుడు కొద్దిగానే ఉంటుంది. ప్రైజ్ అలాడ్. సో చాలా శ్రేష్టమైన మాటలు. నేను విన్న ప్రతిసారి ఏదో ఒక క్రొత్త విషయాన్ని వారు తెలియచేస్తూ ఉంటారు. అది మనకెంతో ఆదరణ, ఉత్సాహం, క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. అలాంటి ఒక గొప్ప జ్ఞానం, జ్ఞాని మౌని అంటారు. జ్ఞానవంతులు మౌనంగా ఉంటారు. కొంతమంది ఎక్కువగా మాట్లాడాలని ఆశిస్తూ ఉంటారు. జ్ఞానవంతుల మాటలు చాలా కొద్దిగా ఉంటుంది. గొప్ప జ్ఞాన సంపద ఉంది రవి గారి దగ్గర. అవన్నీ బయటికి తీయాలి మనం. ఏదైనా మంచి బుక్ రాయండి అన్న, బాగుంటుంది ఫ్యూచర్లో. మంచి పుస్తకం అంటే చాలా గొప్ప సంపద ఉంది. అది అలాగే నశించిపోకూడదు. అది ప్రజలందరికీ రావాలి. ప్రభు మీకు సహాయం చేయాలి. పుస్తక రూపంలో దాన్ని బయటికి తీసుకొస్తే అందరికీ ఉపయోగపడుతుంది, నాకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి మంచి మాటలు, చాలా శ్రేష్టమైన మాటలు, గతంలో మనం ఎన్నడూ వినని మాటలు వాళ్ళ దగ్గర దేవుడు ఆ ప్రత్యక్షతను వారికి ఇచ్చారు. అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను.